జన్మదినం సందర్భంగా గజ్వేల్ R&R కాలనీ పల్లేపాడు గ్రామంలో రమేష్ వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా అనుకోకుండా చనిపోవడం జరిగింది. ఆ కుటుంబం అనాథలైపోయినారు. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ప్యాకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఖర్చు అయిపోయింది హెల్త్ ఖరాబ్ అవడం వల్ల. దానిలో భాగంగానే వాళ్ళ పిల్లలిద్దరు కూడా రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళ రమేష్ వాళ్ళ తల్లి మరి ఇద్దరు పిల్లలు ముగ్గురు ఒక ఇంట్లో ఉండడానికి కూడా ఇల్లు కూడా లేకుండా పోయింది. మరి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోకుండా వాళ్ళు ఫ్లాట్ తీసుకుంటూ ప్యాకేజీ 7 లక్షల రూపాయలు తీసుకున్నారు. 5.5 లక్షలు ఇంటి కోసం కూడా తీసుకున్నారు. ఆ డబ్బులన్నీ కూడా హెల్త్ బాగలేకపోవడం వల్ల మరి హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోవడం జరిగింది. మరి కలెక్టర్ గారు నోటీసులో పెట్టి హరీష్ రావు గారితో చెప్పించి ఒక ఇందిరమ్మ ఇల్లు కింద ఇప్పించే ప్రయత్నం చేసి ఆ పిల్లల్నిద్దరిని కూడా హాస్టల్లో పంపించడానికి మరి మైనారిటీ స్కూల్ కానీ ఎస్సీ హాస్టల్ కానీ ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేసి ఆ కుటుంబాన్ని మా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తారు. అనారోగ్యంతో తల్లి తండ్రిని కోల్పోయి అనాథలుగా మారినటువంటి ఈ చిన్నారులకు గల హరీష్ రావు గారి ప్రజానాయకుడు, మనసున్నటువంటి మహారాజు, మానవత్వం గల మహోన్నతమైనటువంటి శిఖరం హరీష్ రావు గారి 53వ జన్మదినం సందర్భంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఉద్దేశంతో ఇవాళ 53,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళకి నిత్యావసర సరుకుల్ని అందించడం జరిగింది. ఇవాళ ఇట్లాంటి అనేక మంది పేదల యొక్క ఆరోగ్యానికి కరోనా కష్టకాలంలో కూడా అనేక మందిని తన ప్రాణాలని రక్షించడానికి పనిచేసినటువంటి హరీష్ రావు గారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలని నిరంతరం నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన స్ఫూర్తితోటే ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రజలందరి దీవెనతో, భగవంతుని దీవెనతో హరీష్ రావు గారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా ఈ కుటుంబానికి కూడా మానవతావాదులందరూ కూడా మరింత చేయూతనిచ్చి ఈ పిల్లలకు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.